పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద చేసినటువంటి వైమానిక దాడుల్ని భారత్ గట్టిగా స్పందించి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా స్ట్రాంగ్ రిప్లై అయితే ఇచ్చింది. ఇది సార్వభౌమాధికారం కలిగినటువంటి ఆఫ్ఘనిస్తాన్ మీద శత్రు దేశం పాకిస్తాన్ చేసినటువంటి ఆక్రమణగా చూడాల్సి వస్తుంది అన్న విధంగా మన అధికార ప్రతినిధి అయినటువంటి రణదీప్ జైస్వాల్ గారు కూడా మాట్లాడారు. మన విదేశాంగ శాఖ కూడా స్పందించింది. పాకిస్తాన్ చేసినటువంటి ఈ దారుణం ఒక దురాక్రమణగానే చూడాల్సి వస్తుందంటూ మన విదేశాంగ శాఖ కూడా స్పందించింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ మీద దాడులు చేసింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ ఏం చేసిందంటే, మేము వాళ్ళలాగా పౌరుల మీద దాడి చేయలేదు, వాళ్ళు మా కాందహార్ ఎయిర్పోర్ట్తో పాటు పౌర జీవనం సాగిస్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా దాడులు చేశాయి. కానీ మేము కేవలం ఎక్కడైతే పాకిస్తాన్ మిలిటెంట్లు, పాకిస్తాన్ యొక్క సైన్యం ఉంటుందో వాళ్ళ మీద మాత్రమే దాడి చేశాం. మా దాడికి ప్రతిస్పందనగా మాత్రమే దాడి చేసాం తప్ప మేము సామాన్య ప్రజల మీద దాడి చేయబోమన్న విధంగా ఆఫ్ఘనిస్తాన్ అయితే ప్రకటించింది. ఏదేమైనా సరే ఆఫ్ఘనిస్తాన్కి ఈసారి గట్టిగానే దెబ్బలు తగులుతున్నాయి. పాకిస్తాను తన వైమానిక దాడులతో దెబ్బతీస్తుంది. ఆఫ్ఘనిస్తాన్కి అది లేదు. ఆఫ్ఘనిస్తాన్ దగ్గర వైమానిక దాడులు చేయడానికి ఎటువంటి ఆ యొక్క యుద్ధ విమానాలు లేవు. సో దీనివల్ల ఇప్పుడు పాకిస్తాన్ ఒక విధంగా ఆఫ్ఘనిస్తాన్ మీద విజయం అయితే సాధిస్తుంది. కాకపోతే గెరిల్లా తరహాలో యుద్ధం చేస్తే మాత్రం పాకిస్తాన్ ఎందుకు పనికిరాదు. అక్కడ మాత్రం ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధిస్తుంది. అందుకే ఆ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్కి దూరంగా ఉంటున్నారు. కాకపోతే వాళ్ళు ఏదైనా సరే దాడి చేస్తారేమో అనే భయంతో ముందుగానే వైమానిక దాడులు చేస్తుంది పాకిస్తాన్.